హలో గైస్, నా పేరు మైదర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది దురంధర్ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్. సో డే 4 కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక నుంచి దురంధర్ 2 గురించి కలెక్షన్ అప్డేట్స్ కన్సిస్టెంట్గా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ కూడా మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ కంటిన్యూస్గా దీని రికార్డ్స్ ఏవైతే ఇది బ్రేక్ చేస్తూ ఉంటుందో వాటి గురించి మధ్య మధ్యలో హైలైట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ముందుకెళ్తుంది, రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ. సో ఇంకా ఇంకా ఫెంటాస్టిక్గా ఇది బ్రేక్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ ఈజీగా 2000 కోట్ల నెంబర్ ఈజీగా టచ్ చేస్తుండడంలో కూడా ఎటువంటి డౌటు లేదు. అండ్ యూనో ఒక క్లారిటీతో కూడుకున్న నెంబర్ వచ్చింది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు మనకి ఫైనల్గా. సో అందువల్ల ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోగలుగుతున్నాం ఈ కలెక్షన్ రిపోర్ట్ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం దీని తాలూకా ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటనే దాని గురించి కూడా మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ దురంధర్ 2 డే 4 అండ్ వీకెండ్ కలెక్షన్స్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సండే రోజు కలెక్ట్ చేసిన ఓవరాల్ నెట్ ఎంతో తెలుసా? 121 కోట్ల రూపాయలు, 121 crores ఒక్క సండే రోజు కలెక్ట్ చేసింది. అండ్ అందులో 113 కోట్లు ఓన్లీ హిందీ నుంచి వచ్చింది. మనం బేసిక్గా పుష్ప 2కి హయ్యెస్ట్ యాక్చువల్గా అంతకుముందు ఒక డేకి 84 crores ఉండేదన్నమాట హయ్యెస్ట్గా. సో 84 కోట్లు ఒక రోజుకు వస్తేనే అది ఏందో, అది ఎట్లా కొట్టింది అది హిందీ మార్కెట్కి. చూడండి అయ్యా, ఇదయ్యా హిందీ మార్కెట్ పొటెన్షియల్. ఆ హిందీ మార్కెట్ పొటెన్షియల్ని రియల్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేసిన సినిమా పుష్ప 2, గ్రౌండ్ లెవెల్లో కొట్టిన సినిమా పుష్ప 2 అది ఇదని మనం అనుకున్నాం యాక్చువల్గా. ఎందుకంటే మనకేం తెలుసు, మనం ఇప్పుడు అదే పెద్ద నెంబర్ అప్పటి వరకు మనం చూసిన వాటితో కంపేర్ చేసుకుంటే. సో మనం అందువల్ల ఈ హిందీకి పుష్ప 2 కొట్టిన నెంబరే మనము హిందీ మార్కెట్ యొక్క మ్యాక్సిమం పొటెన్షియల్ అండ్ మ్యాక్సిమం సాచురేషన్ పాయింట్ అనుకున్నాం. మనం కట్ చేస్తే దురంధర్ 2 వచ్చి అది ఏది నిజం కాదని ప్రూవ్ చేసింది. ఎందుకంటే అది 113 కోట్లు ఓన్లీ హిందీ వెర్షన్లో నెట్ కొట్టింది ఆదివారం నాడు, డే 4. అది బుర్రపాడు సెన్సేషన్ తెలుసా? అది మామూలు విషయం కాదు. అది దాన్ని వర్ణించలేము కూడా మాటల్లో. అలాంటి కైండ్ ఆఫ్ హ్యూజ్ 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 థింగ్ అది. సో సెన్సేషన్. సో డే 1 ఇది ఇంక్లూడింగ్ ప్రీమియర్స్తో కలిపి 145 crore, డే 2 83 crore. ఈ రెండింటిలోని కూడా హిందీ వెర్షనే ఉంది. అండ్ డే 3 ఇది ఓవరాల్గా 117 కోట్లు నెట్ కొడితే అందులో 109 కోట్లు ఫ్రమ్ హిందీ వస్తే మిగతా 8 వేరే భాషల నుంచి వచ్చినాయి. అండ్ అలాగే డే 4 121 వస్తే అందులో మనకి 113 కోట్లు హిందీ భాష నుంచి వస్తే మిగతా 8 కోట్ల నెట్ తెలుగు నుంచి, తమిళ నుంచి వస్తుంది. కన్నడ, మలయాళం ఏం లేదు పెద్దగా. అండ్ తెలుగులోనే ఎక్కువ ఉంది, మోస్ట్లీ మోర్ దాన్ 5 అలా ఉంటుందన్నమాట నెట్. సో తెలుగు ఈజ్ రికార్డింగ్ వెరీ గుడ్ నెంబర్స్. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఏపీ తెలంగాణలో వీకెండ్ గ్రాస్ హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్తో కలిపి 50 కోట్లు దాటేసింది వీకెండ్కి అయితే. సో ఇది మొత్తంగా ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? దురంధర్ 2 4 రోజులకి ఇంక్లూడింగ్ 5వ రోజు ప్రీమియర్స్ కలిపి కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 4 రోజులకి 761 కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్. 761 crores ఈ సినిమా 4 రోజుల్లో కలెక్ట్ చేసింది. సో ఈ 4 days అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని బట్టి మనం చూస్తే అండ్ హిందీ మార్కెట్ తాలూకు పొటెన్షియల్ అండ్ దురంధర్ తాలూకు రన్ ఇవన్నీ కనుక మనం చూసుకుంటే ఈ సినిమాకి ఈజీగా ఇంకొక 5-6 వారాల రన్ అయితే ఉంది. ఆ 5-6 వారాల రన్ తర్వాత ఈ సినిమా ఈజీగా 2000 కోట్ల క్లబ్లోకి అయితే చేరిపోద్ది అనే ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఎస్టిమేషన్ ఏంటంటే ఇప్పుడు ఇది మండే రోజు కదా మనం వీడియో చేస్తోంది. మండే రోజు కూడా 50 నుంచి 60 crore నెట్ కొట్టే సూచనలు కనబడుతున్నాయి ఈ దురంధర్ 2 సినిమా. ఒకవేళ ఇదే మొమెంటం కనుక కంటిన్యూ అయ్యింది అనుకుందాం అంటే ఇది ఇప్పటికే బేసిక్గా ఒక హిందీ వెర్షన్ నుంచే ఈ వీకెండ్కి ఓవరాల్గా కొట్టిన మొత్తం నెట్ ఎంతో తెలుసా? అది సెన్సేషనల్ నెంబర్స్ అవన్నీ కూడా. సో ఎంత కొట్టిందో తెలుసా? 450 కోట్ల నెట్ కొట్టింది ఒక్క హిందీ వెర్షన్ నుంచి. సో ఇంకా ఇది పుష్ప 2 కాదు, దురంధర్ ఫస్ట్ పార్ట్ 900 crores ఏదైతే దగ్గర నెట్ ఉందో దాన్ని కూడా బీట్ చేసేస్తుంది. ఇది వితిన్ 3rd వీక్లో బీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ ఒక హిందీ వెర్షన్ నుంచి చాలా గట్టి కొడుతుంది. అందరూ అనుకుంటున్న దానికంటే చాలా
చాలా చాలా పెద్ద స్థాయిలో ముందుకెళ్తుంది. సో, ఒక్కరోజు మండే రోజు నార్మల్ డే వర్కింగ్ డే రోజు ఇలా కొడుతుంది. అండ్ వీళ్ళు ఇంకా ఏమి ఇప్పుడు డిస్కౌంటెడ్ ఆఫర్స్, బోగో ఆఫర్స్ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇట్లాంటివి ఏమి ఇవ్వలేదు వీళ్ళు ఇంకా. అవి ఇచ్చిన తర్వాత సిట్యుయేషన్ వేరే ఉంటది. అది వేరే లెక్క మళ్ళీ. సో, రిపీట్ చేసినోళ్ళు మళ్ళీ ఏస్తుంటారు ఇట్లాంటివి ఉంటాయి. ఇయన్నీ నడుస్తాయి ఇవన్నీ గూడా. సో, డిస్కౌంటెడ్ ట్యూస్‌డేస్ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. ఇస్తారు తర్వాత ఇస్తారు వాళ్ళు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఖచ్చితంగా ఒక 4, 5 వారాల వరకైతే ఇలాగే ఉంచుతారు. ఎందుకంటే రన్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి. సో, వీళ్ళు ఇలాగ చేస్తూ ఉన్న టైంలో నా ఎస్టిమేషన్ అయితే ఇది ఈజీగా 2100,00,00,000 పైనే కొట్టే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి. అంతకంటే తక్కువైతే కొట్టదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. పక్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ మొమెంటమ్ కనబడుతోంది నాకైతే మాత్రం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఇప్పుడు బేసిక్‌గా ఇదేంటంటే తెలుగు వెర్షన్ నెట్ మనకి తక్కువ కనబడుతుంది కదా అని అనుకుంటూ ఉండొచ్చు. అదేంటది? తెలుగు రాష్ట్రాల్లో యునానిమస్ బుకింగ్స్ కనబడుతున్నాయి. యునానిమస్ పాజిటివిటీ ఉంది. మరి అదేంటది తెలుగు నెట్ తక్కువ కనబడుతుందంటే, తెలుగు నెట్ ఎందుకు తక్కువ ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్‌కి హిందీతో కూడా ప్రాబ్లమ్ లేదు. అందుకని చాలామంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తెలుగే వచ్చు అన్నోళ్ళు. బట్ హిందీ వచ్చినోళ్ళు హిందీకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ డైరెక్ట్ ఫిల్మ్‌లోనే ఆ ఎమోషన్ ఉంటదని చెప్పి. ఈవెన్ నేను కూడా ప్రీమియర్ చూసింది హిందీలోనే. ఐ మీన్ మనకి హిందీవే ఏశారు మరి ఆ టైంకి ప్రివ్యూస్. సో, నేను తెలుగు వెర్షన్ చూస్తాను. వన్స్ నేను కొంచెం సిటీకి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తాను నేను. బయట ఉన్నాను ప్రెజెంట్. బట్ డెఫినెట్‌గా ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ నేను తెలుగు వెర్షన్ చూస్తా. ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్లే అవుతుంది కాబట్టి. సో, అది చూసి అప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్‌లు కూడా కొన్ని చేయాల్సుంది. అవి కూడా చేద్దాం ఆ టైంకి. సో, మాట్లాడుకుందాం ప్రతీదీ కూడా. సో, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఏదైతే కొడుతుందో దీని బేసిస్ మీద కనుక మనం చూస్తే అండ్ ఓవర్‌సీస్‌లో అంటే ఇండియా నుంచి మొత్తంగా ఇప్పటివరకు అది కొట్టిన నెట్ 466,00,00,000. అందులో 16,00,00,000 వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినియి. మిగతాదంతా కూడా హిందీ వెర్షనే నెట్. అండ్ గ్రాస్ 550,00,00,000 గ్రాస్ కొట్టింది. అండ్ ఓవర్‌సీస్ నుంచి 211,00,00,000 కలెక్ట్ చేసింది. ఓన్లీ ఫ్రమ్ ఓవర్‌సీస్ దట్ టూ వితౌట్ గల్ఫ్ మార్కెట్. దట్ టూ విత్ యావరేజ్ టికెట్ ప్రైస్ $12 ఆర్ అరౌండ్ $12 ఆర్ $13 యావరేజ్ టికెట్ ప్రైస్‌తో వీళ్ళు ఈ లెవెల్‌లో కొట్టారు. బట్ ఒకటైతే వాస్తవం, ఫుట్‌ఫాల్స్ అయితే ఇంకా తక్కువే ఉన్నాయి. అంటే లైక్ సంథింగ్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు లైక్ లెస్సర్ దాన్ 'బాహుబలి 2' అట్లా ఉందన్నమాట సిట్యుయేషన్. బట్ యాహ్! ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటది. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇండియాలో ప్రైజెస్ చాలా ఎక్కువ. 'దురంధర్‌కి' ప్రైజెస్ తక్కువ అనేది అబద్ధం. అది నమ్మకండి. ఎందుకంటే బెంగుళూరులో గానీ, ముంబైలో గానీ ఈ మల్టీప్లెక్సెస్ ఉంటాయి. కొన్ని స్పెషల్ మల్టీప్లెక్స్‌లు గానీ, లేదంటే ప్రీమియం మల్టీప్లెక్స్‌లు గానీ, వాటెవర్ ఇట్ ఈస్ అక్కడ 1,200, 1,500, 1,800, 2,000, 2,400, 3,000 అలా ఉన్న రేట్లు కూడా ఉన్నాయి. 'బాహుబలి 2'కి ఆ ప్రైజెస్ ఏం లేవు గదా! సో, దేర్ ఇస్ నో ఛాన్స్. 'బాహుబలి 2'కి ఆ కైండ్ ఆఫ్ ప్రైజెస్ అసలు లేనే లేవు. సో, డెఫినెట్‌గా యూ కాంట్ కంపేర్ 'బాహుబలి 2' విత్ ఎనీ సినిమా. దట్ ఈస్ వేరే లెవెల్. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు 'బాహుబలి 2' అనే సినిమా లేకపోయుంటే ఈరోజు ఈ 2 పార్ట్‌ల సినిమాలనేవి ఇట్లా రాకపోవడానికి అవకాశాలు లేవసలు. ఇలాంటివి రావసలు. అంటే ఒకటే కథని 2 భాగాలుగా చెప్పొచ్చు అనే ఆలోచనే రాదసలు. అది మణిరత్నం గారు కూడా ఒప్పుకున్నారు. ఇంకా చాలామంది ఒప్పుకుంటారు. రాజమౌళి గారు సృష్టించిన సెన్సేషన్ ఇదంతా కూడా. అండ్ 'బాహుబలి' సృష్టించిన సెన్సేషన్. సో, 'బాహుబలిని' మనం దేనితోని కంపేర్ చేయకూడదు. 'బాహుబలి 2' ఈజ్ వేరే లెవెల్ సినిమా అది. సో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ లీగ్. కాకపోతే కలెక్షన్స్ పరంగా, ఫుట్‌ఫాల్స్ పరంగా కలెక్షన్స్ మేబీ దాటేస్తది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఫుట్‌ఫాల్స్ సంఖ్యనైతే దాటలేదు ఎప్పటికి కూడా. సో, ఇండియా నెట్, ఓవర్‌సీస్ ఈ నంబర్‌లన్నీ దాటొచ్చు 'దురంధర్ 2'. బట్ ఆ ఫుట్‌ఫాల్స్ కౌంట్ కష్టం. సో, 10 క్రోర్ ఫుట్‌ఫాల్స్ అనేది ఇంపాసిబుల్. సో, మేబీ ఒక 8 క్రోర్ వరకు వస్తాయనుకుంటున్నాను నేనైతే 'దురంధర్ 2'కి ఫుట్‌ఫాల్స్ ఓవరాల్‌గా. సో, ఇప్పుడు ఇది ఏదైతే మొమెంటమ్ కంటిన్యూ అవుతోందో అండ్ చెప్తున్నా కదా! నిన్నటి వరకు మనకొచ్చినవన్నీ కూడా ట్రేడ్ నంబర్స్, ట్రాకింగ్ నంబర్స్. సో, వాటిలో నిన్న నేను ఇంకొక మిస్టేక్ చేశా యాక్చువల్‌గా ఓవర్‌సీస్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఇట్లా కొన్ని కొన్ని జరిగాయి. సో, నిన్నటి రిపోర్ట్‌కి, ఇవాళ రిపోర్ట్‌కి అందుకే మీకు ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తది. సో, ఓవరాల్‌గా 'దురంధర్ 2' సినిమా కలెక్ట్ చేసింది 4 రోజులకి ₹761,00,00,000. సో, 761 క్రోర్స్ ఇన్ 4 డేస్ విత్ ఒక రోజు ప్రీమియర్స్ ముందు రోజు. వాటికి కూడా అప్రాక్సిమేట్‌లీ 50 క్రోర్స్ పైనే కొట్టింది కాబట్టి అది కూడా పెద్ద నెంబరే. సో, ఇంత భారీ స్థాయిలో కలెక్ట్ చేసింది కదా! అండ్ మండే రోజు కూడా మనకి ఈ నంబర్ చూస్తున్నాం మనం. 50-60 కోట్ల నెట్ చూస్తున్నాం. బికాజ్ అడ్వాన్సెస్ అంత పీక్ స్టేజ్‌లో ఉన్నాయి కాబట్టి. సో, అంత నెట్ మనం చూస్తున్నాము అంటే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే పీక్స్‌లో కొట్టి మళ్ళీ థర్స్‌డే ఆ టైంకి శ్రీరామనవమి అది థర్స్‌డేనా ఉంది శ్రీరామనవమి? ఐ థింక్ సో. థర్స్‌డే రోజే ఉంది అనుకుంటున్నాను నేను. థర్స్‌డే రోజే ఉంది శ్రీరామనవమి. సో, 26థ్ ఉంది.
ఆ రోజు నుంచి మీరు మళ్ళీ ఊచకోత చూస్తారు. శ్రీరామనవమి చూస్తారు, ఫ్రైడే రోజు చూస్తారు, సాటర్డే చూస్తారు, సండే చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్‌డే ఏమో అదేమో మహావీర్ జయంతి ఉంది. ఆ నెక్స్ట్ ఫ్రైడే ఏమో గుడ్ ఫ్రైడే ఉంది. ఆ నెక్స్ట్ సండే ఏమో ఈస్టర్ డే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో, ఎటు చూసుకున్నా కూడా సెలవుల మీద సెలవులు కనబడుతున్నాయి. 'దురంధర్ 2'కి కొట్టడానికి అసలు పెద్ద పెద్ద నంబర్‌లు కొట్టడానికి కావాల్సినన్ని సిట్యుయేషన్‌లు కనబడుతున్నాయి 'దురంధర్ 2'కి. ఐ యామ్ ఫీలింగ్ దట్ లిటరల్లీ. అంటే సీ అంటే దిస్ ఈజ్ ఇండియన్ సినిమా అన్న ఫీల్ ఉందబ్బా నాకైతే మాత్రం. బికాజ్ 'చావా' గానీ, ఇది గానీ, 'కాశ్మీర్ ఫైల్స్' గానీ, బికాజ్ ఇవన్నీ కూడా రియల్ కన్విక్షన్‌తో తీసిన సినిమాలు ఇవన్నీ. అండ్ దీస్ మూవీస్ డిజర్వ్స్ వాట్ ఎవర్ ద సక్సెస్ దే ఆర్ గెట్టింగ్. సో, అది నా ఫీల్ చాలా గట్టిగా ఉంటది. సో, అందుకే నేను బాగా చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తూ ఉంటే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కూడా ఉంది. అంటే 'దురంధర్ 2' హిందీ సినిమా తాలూకు పొటెన్షియల్ అంటే హిందీ ఆడియన్స్ తాలూకు పొటెన్షియల్‌ని మనకి పరిచయం చేస్తోంది. ఒక రోజుకి 100 కోట్ల నెట్టా? అదేంది బుర్రపాడు నంబర్ అది. సో, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తోంది 'దురంధర్ 2'. సో, నాకప్పుడు ఏంటి నెక్స్ట్ ఏవైతే సినిమాలు వస్తాయో లైక్ 'వారణాసి' గానీ, లేదంటే 'కల్కి 2' గానీ, 'సలార్ 2' గానీ, ఈ సినిమాలన్నీ గూడా అలా కొట్టాలి అని ఉంటది నాకు. మళ్ళీ 'కల్కి 2'కి చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. అదైతే పక్కా. అది చూడాలి మరి ఇంకేమో ఏం చేస్తారో మరింకా. సో, వన్స్ 'కల్కి 2' రిలీజ్ అయితే అప్పుడు మళ్ళీ నంబర్‌లన్నీ మారతాయన్న ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. బికాజ్ 'కల్కి' ఫస్ట్ పార్ట్‌కి తర్వాత ఓటీటీలో గానీ, టీవీలో గానీ వచ్చిన రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్. 'సలార్‌కి' ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ అమ్మ తోడు బుర్ర పాడు అది మాత్రం. ఇట్లా రకరకాల సిట్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇది 4 డేస్‌కి 761 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో, వెరీ సూన్ ఇది వితిన్ 2 డేస్‌లోనే ఇది 1000 క్రోర్ క్లబ్‌లోకి అయితే ఎంటర్ అయిపోయేటట్టు కనబడుతుంది. ఎందుకంటే ఓవర్‌సీస్ ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి. సో, అదొకటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాహ్! అంతే. తర్వాత చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఇది 1500 చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఎళ్తది. గట్టిగా ఎళ్తది. 1800 ఆ తర్వాత ఇంకా ఫాస్ట్‌గా 2000 కూడా టచ్ అయిపోద్ది. వితౌట్ గల్ఫ్ మార్కెట్ ఇది 2100 కోట్లు ఈజీగా కొడద్దన్న ఫీలింగ్ ఇప్పటికీ ఉంది నాకైతే. సో, అది మరి సిట్యుయేషన్. సో, దట్స్ ఇట్ గైస్. ఇది డే 4 కలెక్షన్ రిపోర్ట్. సో, వీలైతే ఎవ్రీడే చేస్తాను. లేదంటే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి లైక్ వీకెండ్స్‌లో అట్లా వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తా కలెక్షన్ రిపోర్ట్‌ల గురించి. చూద్దాం వీలైతే రేపు కూడా చేయడానికి ట్రై చేస్తా. అంటే రేపు మనకి ఇవాళ మండేది వస్తది కదా డేటా. సో, మండే డేటాని బట్టి మనకు క్లారిటీ ఉంటది. అంటే ఇది ఎంత స్పీడ్‌గా ఎళ్తుందనేది అప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇంకా. అది నా ఫీల్. సో, చూద్దాం మరింకా. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.